హలో అందరికీ. ఏంటి హాయ్ అలానే గ్రీటింగ్ వినపడకుండా వేరే స్టైల్లో వెల్కమ్ చెప్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? అబ్బా, నేనండి మీ నెల్లూరు అబ్బాయిని. మరేం లేదండి, సత్యేమో ఇండియా వెళ్ళిపోయింది. ఇంకేముందిలేండి, మళ్ళీ నా బ్యాచులర్ వంట కష్టాలు మొదలైపోయాయి అనుకోండి. సరే పదండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందు బాగా ఆకలిస్తుంది, ఏం తిన్నామంటారు? సరే ఒక పని చేద్దాం, మన ఛానల్ ఓపెన్ చేసి సత్య పాలకూర రెసిపీ ఎలా చేసిందో చూసేద్దాం. ఓ లేదా, ఓకే, యూట్యూబ్లో ఎతికేద్దాం. ఇందులోకి 2 కప్పులు మంచినీళ్ళు, పావు కేజీ శుభ్రంగా కడిగి తరిగిన పాలకూర వేసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చి, అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఓర్ నాయను, చాలా పెద్ద ప్రాసెసే. ఇదంతా కాదులే కానీ మన బ్యాచులర్ స్టైల్లో పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. నేనైతే ఇక్కడ ఫస్ట్ ఫ్రెష్గా ఉన్న పాలకూరని, అదేవిధంగా ఎర్రగా ఉన్న టమాటా పండుగలు తీసుకున్నాను. టమాటాలన్నీ ఏం లేండి, మీకు చూపిద్దామని ఒక బాక్స్ తీసుకున్నాను. పాలకూర అయితే మొత్తం వేసేసుకుంటున్నాను నేను, అంటే 2 పూటలకు ఒకటేసారి చేసేసుకుందామని. ఫస్ట్ అయితే పాలకూరలో వాటర్ వేసేసి బాగా వాష్ చేసుకుందాం. అదేవిధంగా మరో బౌల్లో వాటర్ తీసుకొని బుజ్జిగా ఎర్రగా ఉన్న టమాటా పండులను అయితే నీళ్ళలో వేసేద్దాం. చాలా బాగున్నాయండి, టమాటాస్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో నేనైతే ఇక్కడ సాల్ట్ తోటి వాష్ చేసుకోవడం నా హ్యాబిట్ అనమాట, తినే ముందు అన్ని ఐటమ్స్ని. సో అదేవిధంగా నేను ఇప్పుడు పాలకూరలో సాల్ట్ వేసేసాను, అదేవిధంగా టమాటాస్కి కూడా సాల్ట్ వేసేసి బాగా శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మాటల్లోనే వచ్చాడండోయ్, అదేనండి ఉల్లిగడ్డ. ఈ ఆనియన్ని చూస్తుంటే నాకు ఒక డ్రమాటిక్ టచ్ ఇవ్వాలని ఉందండి. ఇది ఉల్లిగడ్డి కదా, మా వంటగదిలో రాజు, కానీ మమ్మల్ని ఏడిపించేది కూడా వీడేనండి. ఇంకా బోల్డెన్ ఉన్నాయిలేండి ఎర్రగడ్డ మీద. ఉల్లి తరుగుతుంటే వచ్చే కంటీలు చూస్తే అర్థమవుతుంది చూడండి, నిజమైన ప్రేమ కథల్లో కూడా ఇంతటి నొప్పి ఉండదనని కదా. ఈ ఉల్లి తొక్క ఒలుస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏదో స్పెషల్ గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఫలితం లోపల ఇంకో తొక్కే. సో ఇప్పుడు మనం ఈ ఉల్లిగడ్డని, అదే మన ఎర్రగడ్డని చక్కగా చాలా సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకుందాం. ఈ ఉల్లిగడ్డని కట్ చేస్తుంటే నాకు ఇంకో విషయం గుర్తొచ్చిందండి. అదేనండి, మనందరికీ తెలిసిందే, ఉల్లిగడ్డకి 2 వేషాలు ఉంటాయి. ఒకటి రాజుల వంటల్లో, కానీ మనల్ని ఏడిపించే విలన్ కూడా వీడేనండి. డ్యూయల్ రోల్ రా బాబు నీది, గొప్పోడివిరా నాయన. మాటల్లోనే ఈడొచ్చేసాడండి బాబు. అదేనండి మిరపకాయ. మిరపకాయని తక్కువ అంచనా వేయకూడదండి. మిరపకాయతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి చిన్నదిగా కనిపిస్తుంది కానీ నాలుకని బీటింగ్ ఇచ్చే పవర్ ఉంటుందండి. మిర్చి లేకుండా వంట అంటే నోటి పెదాలు రుచి చూడడం మానేసినట్టే. మిరపకాయ అంటే పటాస్ బాంబు లాంటిది. చిన్నగా ముద్దుగా ఉంటుంది కానీ తిన్నాక మాత్రం నోట్లో దీపావళే. మీతో కబుర్లు చెప్తా మాటల్లో బట్టి నేను టమాటా పండుని కూడా కట్ చేసేసానండి. అదేవిధంగా వెల్లుల్లిపాయలను కూడా కట్ చేసుకున్నాను. అయితే ఉల్లిగడ్డ మీద, మిరపకాయ మీద ఇంత కామెడీ చేశాను కదా, మరి మన టమాటా పండు మీద కామెడీ చేయకపోతే బాగుంటుందా చెప్పండి? అది కూడా చూసేద్దాంలేండి. కూరలకి టమాటా ఒక అద్భుతం, కానీ అది ఎక్కువైనా తక్కువైనా రుచి పాడైపోద్ది సుమి. వంట చేయడం అంటే పెద్ద సైన్స్లా ఫీల్ అయిపోతున్నాను నేను. అంతేలేండి, మరి వంట చేయడం అంటే చిన్న విషయం కాదు కదా. అన్నట్టు మన దేశం టమాటా లేకుండా వంట అస్సలు ఊహించలేమండి. అదేనండి మన ఇండియన్ టమాటాస్.
పప్పులో దుంకిన, పులుసులో కలిపిన. వా, అతడేలేండి ఆల్రౌండర్ మన టమాటా గడు. మీతో మాటల్లో పడి పప్పును కూడా కొలత వేసేసుకున్నానండి. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ పప్పు తీసుకున్నాను. 1 గ్లాస్ పప్పుకి 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఇంకా తర్వాత మన హీరోలందరినీ దాంట్లో వేసేసాను. అదేనండి మన టమాటా, ఉల్లిగడ్డ, మిరపకాయ, వెల్లుల్లిపాయ. అదేవిధంగా ఇందాక సాల్ట్ వాటర్లో నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు పసుపుని తగినంత వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ ఒక 2 to 3 స్పూన్స్ వేసుకున్నానండి. అనుకుంటాం కానండి, భార్య ఊరికెళ్తే బాగుంటుందని. చాలా కష్టం ఉంది బాబు. ఇక్కడ చూడండి, నేను కుక్కర్కి మూత కూడా పెట్టలేకపోతున్నాను. అట్లా అని చెప్పని నన్ను తక్కువ అంచనా వేయద్దండి. నేను చాలా బాగా వంట చేస్తాను. అయితే గ్యాస్ కట్టర్ పెట్టడం మర్చిపోయాను, పెట్టేసానులేండి. ఇప్పుడు ఇంకొకరు హీరోని మనం ఇక్కడ పెట్టాలి. వీడు అందరినీ చూసి విజిలేస్తుంటాడు. వీడు మనకిలాగే. సో విజిల్ కూడా పెట్టేశాను. సో చాలా ఆకలిగా ఉందండి, అందుకని నేను 3లో అయితే పెట్టేస్తాను హై ఫ్లేమ్ మీద. చూడండి, మనం మాట్లాడుతూనే ఉన్నాం, విజిల్ వేసేసేది. నేనైతే ఇప్పుడు ఒక 5 to 6 విజిల్స్ అయితే రాణిస్తున్నానండి, ఎందుకంటే నేను పప్పుని నానబెట్టలేదు కాబట్టి. సో మీరు ఇన్ కేస్ పప్పు కనుక నానబెట్టుంటే తక్కువ విజిల్స్ తెచ్చుకున్నా కూడా ఇబ్బంది లేదు. ఇంకా తర్వాత మాటలు రానే వచ్చారు మన బంధుమిత్రులు. అదేనండి ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు. సో తిరమాత వేసేసుకున్నాను. తిరమాత వేసేసుకొని మన కుక్కర్లో ఇప్పుడు రెడీగా ఉన్న పప్పులో కలిపేసి నీట్గా మద్దం చేస్తున్నానండి. అదేనండి పప్పు గుత్తితోటి కలుపుతున్నాను. సో చూడండి, మాటల్లోనే పాలకూర పప్పుని ఏ విధంగా ఒక బ్యాచిలర్ స్టైల్లో చేసేసుకున్నాము. మంచి సువాసన అయితే వస్తుందండి. సో ఇప్పుడు అసలైన మన రియల్ హీరో ఉన్నాడు కదా, ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి కదా, అదేనండి మన సాల్ట్ గాని కూడా నేను ఇక్కడ ఒక 1.5 స్పూన్ వేసేసానండి. సో ఇది కూడా మన క్వాంటిటీకి తగినట్టు రుచికి సరిపడా సాల్ట్ని మనం వేసుకోవాలి. సో నా పప్పు అయితే రెడీ అయిపోయిందండి. సో మంచి ఫ్లేవర్స్, స్మెల్ కూడా వస్తుంది. ఒకసారి గరిటెతోటి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. సో చాలా బాగుందండి, కలర్ఫుల్గా కూడా ఉంది. అయితే మా సత్య చేసినట్టు చేయలేకపోయినలే కానీ నా స్టైల్లో అయితే నేను చేశానండి. సో ఇదండి ఈ బ్యాచిలర్ లైఫ్ కష్టాలు ఎలా ఉంటాయో ఈ వంట రూపంలో మీకు చూపిద్దాం అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.